शिवाय ओम नमः 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 शिवाय చూసావా భద్రాయు అన్నయ్య, నా లక్ష్యం ఈ రోజు కూడా తప్పింది. అయితే దానికే చింతించడం ఎందుకు సోమదత్త? నీవు శివచరణ శ్రేష్ఠి గారి పుత్రుడవు. నీ లక్ష్యం వ్యాపారంలో సఫలత పొందటం, కానీ ధనుర్బాణాలు వేయడం కాదు. నాకు తెలుసును నీవు క్షత్రియ పుత్రుడవని, కానీ మరి విద్యలని నేను నీతో పాటుగానే నేర్చాను. అయినప్పటికీ లక్ష్యం ఎలా తప్పింది? అదే వ్యాపారంలో నా లక్ష్యం కూడా తప్పవచ్చు. నేను గనక వ్యాపారం చేస్తే దాంట్లో నష్టమే పొందుతాను. లేదు లేదు, నేను మరి నిన్ను నష్టపోనిస్తానా? ఇప్పుడు ఇంటికి వెళ్దాం, అమ్మలు ప్రతీక్షిస్తూ ఉంటాను. పద. భద్రాయు, బాబు సోమదత్త, ఎక్కడున్నారు మీరిద్దరు? ఇద్దరూ అడుగునేందుకు వెళ్ళి ఇప్పటిదాకా రాలేదు. ఇద్దరికి ఇప్పటికీ చిలిపితనం పోలేదు. శ్రీమతి, ఇది వారి ఆటపాటలు ఆడుకునే వయస్సు, వస్తూనే ఉంటారు. అమ్మా 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 మేము వచ్చేసాం. అమ్మా, బాగా ఆకలేసేస్తుంది, ఏదైనా తినడానికి పెట్టు. సరే, ముందు మీరు ఒక మాట చెప్పండి. శివాలయంలో పూజ చేసి వస్తున్నారు కదా? మీరు ఇవాళ శివాలయం వెళ్ళనట్లుంది. శివ పూజ చేయకపోతే భోజనం కూడా పెట్టము. ఆటపాటల్లో మీరిద్దరూ భగవంతుణ్ణే మర్చిపోతున్నారు. అది ఏమీ మంచిది కాదు బాబు. వెళ్ళి శివాలయంలో పూజ చేసిరండి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. పరమేశ్వరుడు వీరి మనోమందిరంలోనే ఉంటాడు సోదరి సుమతి. పరమేశ్వరుని కృప వీరిపై నిరంతరం వర్షిస్తూనే ఉంటుంది. బ్రహ్మచారి అన్నయ్య, ఎక్కడున్నారు ఇన్నేళ్ళు? మిమ్మల్ని చూడాలని నా కళ్ళు కాయలు కాచిపోయాయి. పుత్రులారా, ప్రణామం చెయ్యండి. ఈయన మీకు మేనమామ. ప్రణామం మావయ్య. సదా సుఖీ భవ. పరమేశ్వరులు మీ పేరు ఉజ్వలం చేస్తారు. మీకు ప్రతి పని సఫలమవుతుంది. బ్రహ్మచారి గారు, ఆశ్చర్యకరమైనది ఏమిటంటే మీరు ఇన్నేళ్లుగా మీ సోదరిని, మేనలుడిని తలచనే లేదు. అవునన్నయ్యా, సుమతి చెల్లెమ్మని నేనెన్నో మార్లు మీ గురించి అడిగాను. ఆమె ఏమి చెప్పగలదు? మీరెక్కడున్నారో. ఆ పరమేశ్వరుని నామస్మరణ చేసుకుంటూ అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాను. ఈ మాట చాలా దూరదేశానికి వెళ్ళాను. బహుకాలం తర్వాత ఇక్కడకు రాగల యోగం లభించింది. అది కూడా ఒక విశేష కారణం వల్ల. బాగుంది. ఇప్పుడు మీరు కొద్ది దినాల వరకు మాతో పాటు ఉండండి. ఇక ఇద్దరు మేనలుళ్ళ సేవ స్వీకరించండి. వద్దు వద్దు శ్రేష్ఠి గారు, నేనిక్కడకు ఒక విశేష సందేశం ఇవ్వడానికి వచ్చాను. ఏమిటా సందేశం అన్నయ్య? మహాత్ములు శివయోగి భద్రాయుని దూర్జటి ఆశ్రమానికి ఆహ్వానించారు. దూర్జటి ఆశ్రమానికా? సోదరి సుమతి, దూర్జటి పేరు వినగానే భయపడవలసిన అవసరం లేదు. గురువర్యులు దూర్జటి ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. కోపిష్ఠులైన దూర్జటి ఎంతో కరుణామయులయ్యారు. ఆయన మీ ఇద్దరినీ కలుసుకోవాలని ఉత్సాహంగా ఉన్నారు. ఈ దూర్జటి ఎవరు మావయ్య గారు? దూర్జటి ఒక శివభక్తుడు.
మొదట పాషాణం లాంటి కఠోరుడు, కానీ ఇప్పుడు పువ్వులాగా కోమలమైపోయాడు. ఆయనను కలిస్తే మీరు సంతోషిస్తారు. మహాత్ముల శివయోగి అక్కడికి వచ్చారా? అవును, వారి సందేశాన్ని అందివ్వడానికే వచ్చాను. సరే అయితే మేము త్వరలో శివయోగి సేవకై వస్తున్నాము. వారు మా భద్రాయుకి జీవనదాతలు. వారి ఉపకారము మేము ఎలా మరువగలము? మీకోసం నేను రథానికే ఏర్పాటు చేస్తాను సోదరి. బ్రహ్మచారి గారు, మా మాటగా శివయోగి మహాత్మునికి నివేదించండి. ఒక మాట మరల మా ఇంటికి విచ్చేసి పావనం చేయమని. తమరి ఈ నివేదన తప్పక అందజేస్తాను. శ్రేష్ఠి గారు, ఇప్పుడు నాకు అనుజ్ఞనివ్వండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రణామం యోగివర్య. మా అదృష్టం వల్లనే మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించారు. మీలో ఇంత పరివర్తన కలగడం వల్ల ఇప్పుడు మీ ఆశ్రమం యొక్క వాతావరణం మాకు బాగా నచ్చింది. అది మీ ఆశీర్వాదంతోనే సంభవమైంది యోగివర్య. మీరు మళ్ళీ మళ్ళీ నన్ను సంబోధించి ఉపదేశం ఇవ్వకపోతే నా మిథ్యాహంకారం నాశనమయ్యేది కాదు. ఇక నేను పతన మార్గాన పురోగమించేవాడిని. భూతకాలపు మాటలను జ్ఞాపకం చేసుకుంటే ఏమీ లాభం లేదు. భవిష్యత్తు వైపు చూడండి. ఉన్నతి మార్గంపై ముందుకు సాగండి. విచ్చేయండి మహారాణి సుమతి, వత్స భద్రాయు, ధూర్జటి ఆశ్రమానికి మీకు స్వాగతం. ఇప్పుడు నేనెక్కడ మహారాణిని గురువర్యా? మీ దయ వల్ల నాక పదవి ఎప్పుడో తొలగిపోయింది. మాపై వ్యంగ్య బాణాలను వేయకు మహారాణి సుమతి. మాకు పశ్చాత్తాపంగా ఉంది. మా హృదయం నుండి క్రోధం, ద్వేషం ఇంకా ప్రతీకార భావాలు తొలగిపోయాయి. మహాత్ముల శివయోగి కృప వల్ల మా హృదయం స్వచ్ఛమైన, నిర్మలమైన శివభక్తితో నిండిపోయి ఉంది. మీ మనోవాంఛలన్నీ ఫలించుగాక. మీకు కీర్తి, వైభవం ఇంకా అపార బలం ప్రాప్తించుగాక. తమరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మేవందుకు కృతజ్ఞులము. వత్స భద్రాయు, నీకు భాగ్యోదయం అవుతోంది. మేము నేడు నీకు అద్భుత సిద్ధులను ప్రసాదిస్తున్నాము. అవి సాధారణ మానవులకు దుర్లభమైనవి. సిద్ధులా? అవును. వత్స భద్రాయు, ఇదిగో ఈ శంఖం. ఈ మహత్తర శంఖం దీని యొక్క ధ్వనిలాగానే దూర దూరాల వరకు నీ యశస్సుని ప్రసారం చేస్తుంది. తీసుకో, దీనిని పూరించు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. యోగివర్య, అద్భుతంగా ఉంది ఈ శంఖం. నిజంగా మహిమగలదే ఈ శంఖం. వత్స భద్రాయు, ఇది మహాత్ముల శివయోగి ప్రసాదంగా భావించు. భద్రాయు, ఈ శంఖాన్ని ఊదగానే నీ మనసులో శివభక్తి జాగృతమవుతుంది. భద్రాయు, ఈ ఖడ్గం స్పర్శ తగలగానే నీ శరీరంలో ఒక సహస్ర ఏనుగుల బలం చేకూరుతుంది. ప్రపంచంలో ఏ మానవుడు యుద్ధంలో నిన్ను పరాజితుడని చేయజాలడు.
నా అంతరాళాల్లో సహస్ర ఏనుగుల బలం నాకు అనుభూతి అవుతోంది ప్రభు. తమరు ధన్యులు యోగివర్య, తమరు ధన్యులు. భద్రాయు, నీకు కలిగిన 1000 ఏనుగుల బలం నిరూపించేందుకు వెళ్ళి ఎదురుగా ఉన్న ఆ పర్వతంపై వేటు వేసి దాన్ని ముక్కలు ముక్కలు చెయ్యి. వెళ్ళు. మీ ఆజ్ఞ యోగివర్య. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. వత్స భద్రాయి, నీవు సహస్ర ఏనుగుల బలం పొంది మహాబలివయ్యావు. ఇదంతా యోగివరిని కృపయే. ఓం నమః శివాయ. ఈ శివకవచం సదా నిన్ను రక్షిస్తుంది భద్రాయు. దీనిని నీ నుంచి ఎప్పుడు తీసివేయవద్దు. తమ ఆజ్ఞ యోగివర్య. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. రాజగురు దుర్జటి, మీరు స్వప్నం కాదు, సాక్షాత్తు నారదుని చూస్తున్నారు. అది కూడా పరమేశ్వరుని కృప వల్ల. నేను ఇక్కడికి పరమేశ్వరునికి వందనం చేయాలని వచ్చాను. పరమేశ్వరులా? పరమేశ, ఇప్పుడు ఈ శివయోగి రూపాన్ని వదిలి సాక్షాత్తు మహాదేవుని రూపధారణ చేయండి. మేమందరము సాక్షాత్తు మిమ్మల్ని దర్శించి ధన్యులమవుతాం. శివయోగి కర్తవ్యం ఇప్పుడు పూర్తయింది నారద. ఇప్పుడు మేము మా మూల రూపాన్ని ధరించడానికి ఏ అభ్యంతరమూ లేదు. ప్రభు, శివశంకర, పరమేశ్వరులా. ఓ దేవాది దేవా మహాదేవ, ఓ త్రిలోకనాథ, ఓ కైలాసపతి, ఓ భక్తవత్సల పరమశివ శంకర, మీకు జయము, మీకు జయము, మీకు జయము.